కీర్తనల గ్రంథం 146వ అధ్యాయం 7వ వచనం. త్వరగా కానియాలి. ఆఖరి లైన్. యెహోవా బంధించబడిన వారిని విడుదల చేయును. ఆఖరి లైన్ అమ్మా. యెహోవా బంధింపబడిన వారిని యెహోవా విడిపించి వారిని దేవునికి స్తోత్రం. మరోసారి చదవండి. కాదు, బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు బంధకాల్లో ఉన్న ప్రజలందరినీ కూడా విడిపించమ్మా. వెనక్కి జాగ్రత్తగా కూర్చో. కావాలంటే వెనక్కి వెళ్ళి తాగుండదు నీళ్ళు అక్కడ. అదే వెళ్ళి పట్టుకుని తాగు. దేవునికి స్తోత్రం. యెహోవా బంధింపబడిన వారిని విడిపించి అమ్మ గ్లాస్ అక్కడ పెట్టింది. తేపకండి ఇక్కడ అక్కడే పెట్టింది దాని మీద. తర్వాత చూసుకుంటే అసలు దేవుడు ఏ విషయంలో నిన్ను వర్ధిల్ల చేస్తాడు, ఏ విషయంలో విడిపిస్తాడు అంటే, ఏ విషయంలో దేవుడు నిన్ను విడిపిస్తాడు అమ్మా? బంధకాల్లో నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. బంధించబడిన వారిని దేవుడు విడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. రెండోది, దేవుడు ఏ విషయంలో నిన్ను వర్ధిల్ల చేస్తాడంటే, ఈ రోజంతా కూడా అంశం ఏంటంటే వర్ధిల్లడం గురించి. దేవునికి స్తోత్రం. ఏ విషయాల్లో దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు ఎవరిని చెప్పండి అమ్మా? అమ్మా ఇక్కడ ఉన్నారా అమ్మా? సరే, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం చదువుకుంటే, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 9, 10 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నిటి విషయంలోను, నీ గర్భఫల విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ భూమి పంట విషయంలోను నీకు మేలు కలుగునట్లుగా నిన్ను వర్ధిల్ల చేయను. దేవునికి స్తోత్రం. ఎన్ని విషయాల్లో దేవుడు వర్ధిల్ల చేస్తాడంట? చేతి పనుల్లో వర్ధిల్ల చేస్తాడు, గర్భఫల విషయంలో వర్ధిల్ల చేస్తాడు, పశువుల విషయంలో. నువ్వు పశువులు కొన్నా సరే అవి ఏవైతే అంటే అవి మంద అయిపోతాయి, కానీ తగ్గడం కానీ ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం. నాలుగోది, నేల పంట విషయంలో కూడా దేవుడు వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఎవ్వరికే పండని భూమి కూడా మనకు బండిద్ది. ఆమేనా? ఎవరు వెళ్తున్నా సరే అక్కడ పండని భూమి కూడా ఏమైందంటే మనకు బండిద్ది. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? కొంతమంది రైతులు పాలిచ్చే రైతులు, కొంతమంది వెళ్తే గేదెలు పాలు ఇవ్వవు, కొంతమంది వెళ్తే చక్కగా పాలు తగ్గించు. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఏ విషయాల్లో దేవుడు వర్ధిల్ల చేస్తాడు అమ్మా? ఒకటి, చేతి పనుల్లో వర్ధిల్ల చేస్తాడు. ఆమేనానండి? చేతి పని దేవుడు ఏం చేస్తాడంటే దీవిస్తాడు. వర్ధిల్లతో మన చేతి పనులు. దేవునికి స్తోత్రం. రెండోది, గర్భఫల విషయం. అంటే ఎప్పుడూ కూడా ఆ యొక్క గర్భఫలం లేని వాళ్ళుగా మనం ఉండకుండా ఏదో ఒక సమయంలో దేవుడు అద్భుతం చేసి మిరాకిల్ చేసి కంపల్సరిగా ఆయన బిడ్డలైన వారికి గర్భఫలం దేవుడు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. గర్భఫల విషయంలో కూడా చాలా మంది ఏం చేస్తారంటే ప్రభువుని అడగాలి. మనం అందరూ అడుగుతాం, అసలైన వాళ్ళు అడగాలి. అసలైన వాళ్ళు అంటే ఎవరో అమ్మా? ఎవరికైతే గర్భఫలం లేదో వాళ్ళు తండ్రి అయిన దేవుణ్ణి అడగాలి. వాళ్ళందరూ కూడా ప్రతి దినము ఎప్పుడు దాకా అడగాలి అమ్మా? ఇచ్చేదాకా అడుగుతానే ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. నాలుగోది, పశువుల విషయంలో. మూడోది, నాలుగోది, ఒకప్పుడు నేను చిన్నతనంలో మా నాన్నగారు ఒక 7 మేకలు కొన్నారు చిన్నప్పుడు. నేను బాగా చిన్న ఉండి. ఎంత వయసు ఉంటుందంటే ఇక్కడ పిల్లలు ఎవరన్నా చూపిద్దామంటే ఆ వయసు ఉన్న వాళ్ళు లేరు. ఒక 9, 10 ఉంటుందేమో నాకు వయసు. 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు. 7 మేకలు కొంటే సుమారుగా 2 సంవత్సరాలు తిరిగేసరికల్లా 7 మేకలు 27 మేకలు అయిపోయింది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ మేకలు కనీసం గొర్రెలన్నీ ఒక దారిలో వెళ్తాయి, మేకలు అలాగెళ్ళవు. తెలుసా మీకు?
ఈ మేకలు ఏం చేస్తాయంటే ఇసుకిచ్చేస్తా ఒకటి అడ్డలద్దా ఒకటి ఇడ్డలద్దా ఒకటి అడ్డలద్దా. చివరికి అది ఎక్కడుందో తెలుసుకోవడానికి నేను మేకలాగా మిమిక్రీ నేర్చుకున్నా. దేవునికి స్తోత్రం. ఒకవేళ మేక అరిసిందనుకో ఇంకో మేక ఏం చేస్తే ఎక్కడున్నా అది కూడా చివరికి అలా ఉండేది పరిస్థితి. ఒకసారి ఆ మేక కంచెల్లోకి వెళ్ళి మేస్తా రావట్లే, ఎంత పిలిచి ఎంత తోలుగా రావట్లా, ఎక్కడో లోపల ఉంది. ఇక ఇసిగిచ్చేస్తుంది మేక రావట్లేదు. చేతిలో పెనకత్తి ఒకటి ఉంటే కత్తి ఇలాగ తిరిగేసి ఆ తొప్పల్లోకి తిరిగి కరెక్ట్గా వెళ్ళి పదునున్న వైపు దాని గుదికాలు తగిలేసింది. గుదికాలు అంటే తెలుసుగా, నరానికి తెగిపోతే మొత్తం కత్తేలో కూడా రాలేదు, తొప్పలు ఓడిపోయింది. కానీ ఈ మేక మాత్రం తెగాక బయటకు వచ్చింది, కొంచెం కాలు తెగాక. దేవుని స్తోత్రం. ఇక తిట్లు మేక రాకపోతే తోలుకోరు కానీ నరుక్కుంటారా అసలు పిచ్చోడు మంచోడు అని చెప్పి మా నాన్నగారు ఎప్పుడు నన్ను కొట్టలేదు, ఎప్పుడు కూడా చాలా ప్రేమగా చూసుకున్నాడు. దేవుని స్తోత్రం. తిట్టేవాడు కాబట్టి ఎక్కువ తిట్టేవాడు ఎప్పుడన్నా. దేవుని స్తోత్రం. అంటే పశువుల మంద విషయంలో కూడా దేవుడు మనల్ని వద్దెల చేస్తాడు. ఒకవేళ పశువులు ఉంటే. దేవునికి స్తోత్రం. ఆ కాలంలో పశువులు ఉన్నాయి చాలా మందికి, ఈ కాలంలో కూడా పశువులు ఉన్నాయి. తర్వాత 4వది భూమి పంట విషయంలో కూడా దేవుడు మనల్ని వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం చెప్పుకున్న వాక్యం మొన్న ఏమని చెప్పు, ఏ అపాయము రాకుండా దేవుడు నిన్ను కాపాడుతాడు అని చెప్పు. 2వ రోజున ఏమని చెప్పు, యేసయ్య మాట చొప్పున వల వేయగా విస్తారమైన చేపలు పడి. దేవునికి స్తోత్రం. 3వ రోజు ఏమని చెప్పుకున్నావు అమ్మా? నిన్నేం చెప్పు, మనం నీరు కట్టిన తోట వల్ల ఎప్పుడు కూర్చుండు నీటి ఒట్టవలే ఉందము. దేవునికి స్తోత్రం. అంటే మన నేల పంట విషయంలో కూడా దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా మనల్ని ఫలింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీ ఇంటి దగ్గర ఒక చెట్టు వేసుకున్నావు, ఒక మొక్క వేసుకున్నావు, ఏదో ఒకటి ఎన్ని సంవత్సరాలు ఉన్నా అది కాయట్లేదు అని ఏమనిపిస్తుంది నీకు? దాని ముఖం నీ ముఖం అర్థమైందా? ఇక చూసి ఏదో కాస్తుందని తెస్తాము. ఎన్నాళ్ళు చూసినా కాపు చూస్తావు. ఈ సంవత్సరం అయినా కాస్తాయి. అందరి చెట్లు కాసేస్తాయి, తెక్కాసేస్తాయి. మనకు కూడా ఒక మొక్క ఉంటే ఏదో ఒకటి. దేవునికి స్తోత్రం. అంటే నీ నేల పంట విషయంలో కూడా దేవుడు నీకేం చేస్తాడంటే వర్ధిల్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. అసలు బైబిల్లో ఎక్కడైనా బంధించబడిన వారిని దేవుడు విడిపించి వారిని వర్ధిల్ల చేశాడా? ఎక్కడన్నా చెప్పండి ఎవరన్నా. బంధించబడిన వారిని విడిపించి యేసయ్య వారిని వర్ధిల్ల చేశాడా? యోసేపు. దేవునికి స్తోత్రం. యోసేపు. దేవునికి స్తోత్రం. చెప్పాడు కదా యోసేపు. సహోదరి కూడా చెప్పింది ఐగుప్తుని. అదే ఐగుప్తులు అంతే కదమ్మా. దేవునికి స్తోత్రం. ఇద్దరు బాగా క్యాచ్ చేశారు. ఆదికాండము 41వ అధ్యాయము 14వ వచనం. ఓ థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. చాలా జాగ్రత్తగానండి, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారా. ఫరో రాజుగా చక్రవర్తిగా ఉన్నాడు ఐగుప్తు దేశంలో. ఏం చేశాడంటే యోసేపుని పిలవనంపించాడంటే. ఎక్కడున్నాడు యోసేపు? చెరసాల్లో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు యోసేపు. దేవునికి స్తోత్రం. అందరు చెప్తుంది దేవునికి స్తోత్రం. ఆ యొక్క ఫరో ఏం చేశాడంటే యోసేపుని పిలవనంపించి త్వరగా రప్పించును. అతడు సౌరము చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని. ఇప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, ఎలా వెళ్తాం? సిప్పుడు జుట్టు వేసుకుని, జుట్టు అంతా కూడా ఇలా ఏలాడేసుకుని, ఇటుకంత కప్పేసుకుని అది ఎవడో మొన్న ఎక్కడో వీడియో చూపించారు. తల అంతా ఇలా పెంచేసి, ఇలాగ ముఖం మీద పెంచేసి ఇలా ఏలాడేసి, ఇది ఏంట్రా విచిత్రంగా ఉందనుకుంటే ఆవిడ తల ఇలా లేపుతుంది. ఆ ముఖం అప్పుడు తలలో నుంచి ముఖం అర్థమవుతుందా? ఆ కాలంలో కూడా యోసేపు కాలంలో కూడా సవరం ఉంది. దేవునికి స్తోత్రం. యోసేపుకి సవరం చేయించుకుని మంచి బట్టలు కట్టుకుని చక్కగా వెళ్ళి ఫరో ఎదుటి నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం. అక్కడ చూసుకుంటే ఏం జరిగిందంటే, ఒరే బాబు నాకు వచ్చిన కళ నువ్వు చెప్పావంటే గనక నీకు చాలా బహుమతులు ఇస్తానని చెప్పి అక్కడ ఏం జరిగిందంటే యోసేపు చెప్పాడు, ఎవరో చెప్పలేకపోతే. ఐగుప్తు మంత్రగాళ్ళు చెప్పలేకపోయారు, ఆమేనానండి. ఐగుప్తు శకినగాండ్రు చెప్పలేకపోయారు, ఆమేనానండి. ఐగుప్తు జ్యోతిష్కులు చెప్పలేకపోయారు. దేవుని స్తోత్రం. కానీ యోసేపు దేవుని ఆత్మ కలిగిన వాడు, దేవుని యొక్క బిడ్డగా మట్టి అక్కడికి వెళ్ళి ఏం జరగబోతుంది అనేది ఆయనకు వచ్చిన కళ్ళ బట్టి మొత్తం వివరంగా చెప్పాడు ఆ రాజుగారికి. దేవుని స్తోత్రం. చెప్పినప్పుడు ఆ రాజుగారు ఏం చేశాడు తెలుసా?
ఇదిగో ఈ ఐగుప్తులో ఇక నా తర్వాత అమ్మ ఏనండి జాగ్రత్త, నా తర్వాత నీవే ఇక ప్రధానివి, నా తర్వాత నీ సెలవు లేకుండా ఎవరో కూడా కాలి గాని చెయ్యి గాని కదపడానికి వీల్లేదు ఈ దేశంలో. దేవునికి స్తోత్రం. కాలి గాని చెయ్యి గాని కదపడానికి వీల్లేదంటే దానికి అర్థం ఏంటి? కూర్చోవద్దు, నుంచోవద్దు, భోంచేయద్దు, పడుకోవద్దు కానీ కాదు అర్థం. నీ సెలవు లేకుండా ఎవరో కూడా యుద్ధం చేయడానికి వీల్లేదు అన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. తర్వాత ఏం చేశాడంటే ఈ ఫరో బంగారం గొలుసేసి యోసేపుకి ఉంగరం తొడిగించి రథం మీద ఎక్కించి ఊరేగించాడు యోసేపుని. దేవునికి స్తోత్రం. యోసేపు బంధకాల నుంచి విడుదల పొందాడు ఒకటి. రెండోది ఫరో ఎదుట ఐగుప్తు దేశంలో యోసేపు వర్ధిల్లాడు. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తాం దేవునికి స్తోత్రం. ప్రవక్త స్వదేశమందు ఘనతనందరూ అంటారు చాలా మంది. యేసు ప్రభు వారిని కూడా ఆ దినాల్లో అలాగే అనేవాడు. సొంత ఊర్లో ఎవడో కూడా గొప్పడు అవలేడంట. సామెత, పెద్దల సామెత కూడా అదే. ఊరు దాటి గవిని దాటి వెళ్తేనే అర్థమవుతుంది నేను చెప్పింది. వాడు ఎదుగుతాడు, అభివృద్ధిలోకి వస్తాడు అనేది ఒక పెద్దల సామెత. దేవునికి స్తోత్రం. నిజంగా ఆ దినాల్లో యేసు ప్రభు వారిని కూడా ఈయన యోసేపు కుమారుడి కాడా మరియ సహోదరుడి కాడా అని అనేవాళ్ళు. వాళ్ళు తెలియక శరీరానుసారంగా ఆలోచించేవాళ్ళు యేసయ్యని. కానీ యేసయ్య ఎవరో లోక రక్షకుడు అయిన. దేవునికి స్తోత్రం. అందరూ చెప్తుంది దేవునికి స్తోత్రం. అర్థమవుతుంది నేను చెప్పింది. పరాయి దేశంలో ఈ యోసేపు ఏమయ్యాడంటే బంధకాల నుంచి విడుదల పొందాడు ఒకటి. దేవునికి స్తోత్రం. రెండోది పరాయి దేశంలో ఐగుప్తు దేశంలో ఈ యోసేపు అభివృద్ధి చెందాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఒకవేళ మీలో ఎవరైనా ఈ సమయంలో బంధకాల్లో ఉంటే బంధకాల నుంచి నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఆమేనా? ప్రతి బంధకాల నుంచి యేసు నామములో నీకు విడుదల కలుగునుగాక. యేసు నామంలో మనం ప్రతి విషయంలో వర్ధిల్లుదుముగాక. దేవునికి స్తోత్రం. తర్వాత మరో మాట చూసుకుంటే యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనం చదువుకుంటే యోబు గ్రంథం 8:6 నీవు పవిత్రుడవైన ఎడలా యథార్థవంతుడవైన ఎడలా నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధల చేస్తాడంట దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు పవిత్రుడిగా ఉంటే ఆమేనండి. నువ్వు యథార్థవంతుడిగా ఉంటే ఉన్నారా అందరూ పైకి మంచిగానే ఉంటారు. కానీ మన హృదయాన్ని ఎరిగిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసయ్య. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందని నేను చెప్పేది. యేసయ్య అంటాడు, దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ కంటి ముందర ఉన్న సహోదరుని ప్రేమించలేని వాడివి కనబడిన దేవుని ఎలా ప్రేమిస్తావు? దేవుని స్తోత్రం. సంఘంలో ఒక సహోదరి మీద నీకు చిన్న చూపు ఉండకూడదు. ఆమేనా? సహోదరుడి మీద చిన్న చూపు ఉండకూడదు. ఆమేనా? ఎవరంటే ఎవరో వీళ్ళందరూ దేవుని పెట్టుడు. దేవుని స్తోత్రం. కంటి ముందర ఉన్న సహోదరుని మనం ప్రేమించినప్పుడు దేవుని కూడా మనము ప్రేమిస్తాము. దేవునికి స్తోత్రం. నువ్వు పవిత్రురాలుగా ఉన్నప్పుడు లేకపోతే యథార్థవంతుడిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే నీ యందు శ్రద్ధ నిలుపుతాడంట, నీ మీద శ్రద్ధ ఉంచుతాడంటే యేసయ్య. దేవునికి స్తోత్రం. శ్రద్ధ ఉంచి ఏం చేస్తాడంటే నీ నివాస స్థలాన్ని, నీవు ఏ ప్రాంతంలో ఉంటున్నావో ఏ స్థలంలో ఉంటున్నావో ఆ నివాస స్థలాన్ని దేవుడు వర్ధిల్ల చేస్తాడంట. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇది అంచెలంచెలుగా ఎంతమంది అయిపోయింది ఇది. అయ్యా ఒకప్పుడు కూర్చుంటా ఖాళీ ఉండేది కాదు, నుంచుంటా ఖాళీ ఉండేది కాదు. వస్తే అందరూ గోడ ధరని ఇలా కూర్చోరు. పురుషులందరూ, స్త్రీలు వస్తే కొంతమంది ఏదో జస్ట్ ఒక 5 ఆవారు. ఒకప్పుడు ఇక్కడ అడిగేది, అమ్మో బాబాయ్ కోడి పెంటలు బాబాయ్, కోళ్ళు అసలు నడవడానికి వీల్లేదు బాబాయ్ అన్నంత చికాకు ఉండేది, కోళ్ళు చాలా ఉండేది. కానీ ఈ రోజున దేవుడు అంచెలంచెలుగా ఎంత పెద్ద మందిరంగా దేవుడు దీన్ని మలచేశాడు. దేవుని స్తోత్రం. ఇది దేవుడు ఈ నివాస స్థలాన్ని ఇక్కడ వర్ధిల్ల చేశాడా, వర్ధిల్ల చేయలేదా? అర్థమైంది నేను చెప్పింది. దేవుడు నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తా అన్నాడు ఆయన. ఆమేనన్న. దేవుని స్తోత్రం. తర్వాత యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటే 61:1. ఓ థ్యాంక్ యూ జీసస్. ఒక్క నిమిషం. వేటగాని ఊరిలో నుండి నా ప్రాణాన్ని రక్షించావు, బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయం ఇచ్చావు.
రామారావు కాదు. ఒక వేటగాడు అంటే భలే ఉంది ఇదేదో అనుకుని ఎన్టీ రామారావు అనుకునేవాడు. అసలు వేటగాడు అంటే దాని పేరుకి అర్థం ఏంటంటే సాతాను. అలా తెలియక అప్పట్లో ఈ పేర్లు పెట్టేశారు. ఒకవేళ తెలిస్తే పెట్టరు వాళ్ళు. దేవుని స్తోత్రం. అర్థమవుతుందా నేను చెప్పింది? ఎవరమ్మా ఆటగాడు అంటే? ఆటగాడు మాకు తెలిసయ్యా, ఆటగాడు మేము చూసామయ్యా. ఈ ఆటగాడు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆటగాని ఊరిలో నుండి అంటే సాతాను ఊరిలో నుండి యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ఆమేనా? సాతాను యొక్క కుట్రలో కుతంత్రాల నుంచి మన దేవుడు మనల్ని విడిపిస్తాడు. దేవుని స్తోత్రం. సాతాను యొక్క కుట్రలో కుతంత్రాలని యేసు నామములో నిర్వీర్యమైపోనుగా. దేవుని స్తోత్రం. చదవండి యెషయా 61:1 చదవండి. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చెను, దీనులకు సువర్తమానము ప్రకటించుటకై యెహోవా నన్ను అభిషేకించెను. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి మాట అమ్మా? ఎవరి గురించి చెప్పబడింది ఈ మాట? ఏమన్నా జాగ్రత్త. ఎవరి గురించి చెప్పండి? ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చింది, దీనులకు సువర్తమానం ప్రకటించడానికి యెహోవా నన్ను అభిషేకించాడు అని ఎవరి గురించి చెప్పబడిందంటే ఈ మాట ప్రభు అయిన యేసయ్య గురించి. దేవునికి స్తోత్రం. ఈ మాట ఎవరి గురించి అంటే ప్రభు అయిన యేసయ్య గురించి. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఎవరి గురించి చెప్పబడింది? మరి ఎక్కడ దేవుడు ఆ యొక్క బంధించబడిన వారిని విడిపించాడు? ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించాడు యేసయ్య? చెప్పండి. అదే ఎవరిని విడిపించాడు? ఎవరిని బంధకాల నుంచి విడిపించాడు యేసయ్య? లోకాసు వార్త 13:10. ఓ థ్యాంక్ యూ జీసస్. 13:10 త్వరగా చదవాలి. విశ్రాంతి దినమందు మా లైవ్ వస్తుందా చూసుకోండి. వస్తుందా సరిగా? ఒక్క నిమిషం అందరు నామకు చూడండి. విశ్రాంతి దినం రోజున మనమైతే ఇక్కడ యేసు ప్రభుని నమ్మాము, యేసు ప్రభుని అంగీకరించాము కాబట్టి, యేసు ప్రభు వారు ఆదివారం రోజున తిరిగి లేచాడు కాబట్టి ప్రపంచమంతా ఈ రోజున క్రైస్తవులంతా ఆదివారం రోజున ప్రభుని ఆరాధిస్తున్నాం. దేవుని స్తోత్రం. మనకి మాదిరి ఎవరంటే మన ప్రభు అయిన యేసయ్య మనకి మాదిరి. దేవుని స్తోత్రం. కానీ యూదులు ఏ రోజున ప్రార్థన పెడతారంటే విశ్రాంతి దినం, శనివారం పెడతారు వాళ్ళు ఇజ్రాయేల్ దేశంలో. విశ్రాంతి దినం రోజున అక్కడ ప్రార్థన జరుగుతున్నప్పుడు యేసయ్య కాలంలో యేసయ్య మందిరంలోనికి వెళ్ళినప్పుడు మందిరంలోనికి ఒక స్త్రీ వచ్చిందంట అక్కడికి ప్రార్థనకి. దేవునికి స్తోత్రం. దేనికి వచ్చింది? ఇక్కడ ఉన్నారు. దేనికమ్మా? ప్రార్థనకు వచ్చింది. ప్రార్థనకు వచ్చిన ఆ స్త్రీ నడుము వంగిపోయిందంట. ఎన్నాళ్ళ బట్టి వంగిపోయిందయ్యా అంటే 18 సంవత్సరాల బట్టి. దెయ్యం ఏం చేసిందంటే ఆమె నడుము ఉంచేసింది. దేవుని స్తోత్రం. దెయ్యం ఏం చేసింది? ఆమె నడుము ఉంచేసింది. ఇక్కడ ఎగనీకుండా నడుము అంతా వంగిపోయి ఎలా వస్తుందంటే పాపం ఇలా వస్తుంది ప్రార్థన. ఇలా వస్తుంది. 18 ఏళ్ళు బట్టి అంటే అలా ఉండిపోయింది నడుము. దేవుని స్తోత్రం. అక్కడికి సాక్షాత్తు ప్రభు అయిన యేసయ్య అదే సమయంలో యేసయ్య అక్కడికి వచ్చాడు ఆ మందిరంలో. దేవునికి స్తోత్రం. అంతే యేసయ్య అక్కడికి వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళి వెంటనే చిన్న ప్రార్థన చేసి ఏమన్నాడు యేసయ్య? అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు. దేవునికి స్తోత్రం. అందరూ ఆమేనానండి. అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు. ఆమేనానండి. అయ్యా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు. యేసయ్య ఈ రోజు నీతో మాట్లాడుతున్న మాట. దేవునికి స్తోత్రం. యేసయ్య మాట ₹1,00,00,000 మూట. ఆమేనానండి. అది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే దివారాత్రం ఏం చేస్తారంటే ప్రార్థన చేసుకుని ప్రభు నాతో ఎలాగైనా ఈ ఆరాధనలో ఒక్క మాట మాట్లాడే అని వస్తారు. దేవుని స్తోత్రం. అది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో గుడ్డెద్దులాగా మామూలుగా వచ్చేస్తారు ఏం తెలియకుండా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య మాట ₹1,00,00,000 మూట. దేవుని స్తోత్రం. యేసయ్య మాట్లాడుతున్నాడు అక్కడ. అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు. ప్రతి మనిషిలో కూడా ఏదో బలహీనత ఉంటుంది. ఉండదా? తెలుగులోనేమో బలహీనతలు అంటేనేమో మనం నీరసము, అనారోగ్యము, అస్వస్థత అని అనుకుంటాం. కానీ ఇంగ్లీష్లోనంటే బలహీనతలు అంటే వంకరతనం అని అర్థం వస్తుంది ఇంగ్లీష్ బైబిల్లో. దేవుని స్తోత్రం. కింగ్ జేమ్స్ బైబిల్లో. దేవుని స్తోత్రం. అంటే ఏదో ఒక వంకరతనం ప్రతి మనిషిలో
ఏదో ఒక బలహీనత, ఏదో ఒక వ్యాధి ప్రతి మనిషిలో. ఏ వ్యాధి లేనివాడు ఎవడో. కనీసం కాలు నొప్పో, ఏళ్ళు నొప్పో, తలనొప్పో, కడుగు నొప్పి, ఏదో నొప్పు. ఏ బలహీనత నీలో ఉన్నా సరే ఆ బలహీనతనిచ్చి నా యేసయ్య నిన్ను విడిపిస్తున్నాడు. ఆమేన్. నా యేసయ్య నిన్ను స్వస్థపరుస్తున్నాడు. ఆమేన్. నువ్వు నమ్మితే ఈ క్షణమందే నీకు స్వస్థత కలిగింది. ఆమేన్. దేవునికి స్తోత్రం. సడన్ గా ప్రార్థనలో ఉన్నప్పుడు ఏది సహోదరి అయ్యారో కడుపులో విపరీతంగా నొప్పి వచ్చేస్తుందని వచ్చి, ఏం పర్లేదమ్మా అని చిన్న ప్రార్థన చేసి తైన వేస్తే వెంటనే క్షణాలు ఆమె నొప్పి తగ్గిపోయింది. ఆమె తగ్గిపోయింది లేదా? దేవునికి స్తోత్రం. ఈ బలహీనత నుంచి యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ఆమేనన్న. ఈ బంధకాల నుంచి యేసయ్య నిన్ను విడిపిస్తాడు. ఆమేనన్న. యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. ఆమేనన్న. యేసయ్య నీ ప్రతి పరిస్థితిని మారుస్తాడు. ఆమేనన్న. యేసయ్య నువ్వు ఉన్న చోటని అలా ఉంచకుండా నిన్ను వర్ధిల్ల చేస్తాడు. ఎలా వర్ధిల్ల చేస్తాడంటే నా దేవుడు నిన్ను 30 వర్ధిల్ల చేస్తాడు. ఆమేనన్న. 20 వర్ధిల్ల చేస్తాడు. ఆమేనన్న. 100 వర్ధిల్ల చేస్తాడు. ఆమేనన్న. అందరం కూడా వర్ధిల్లుతాం. దేవుని స్తోత్రం. అందరూ చెప్తాం దేవుని స్తోత్రం. హల్లెలూయా. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. వర్ధిల్లెదము మన దేవుని మందిరమందు నాటబడిన వారమై. నీతిమంతులమై ఉవ్వవేయుదము యేసు రక్తములోనే. జయము మనకు జయము స్తుతి స్తోత్రములోనే. జయము మనకు జయము. మన దేవుని దేవుని స్తోత్రం. ఎక్కడ వర్ధిల్లాలి మనం? దేవుని మందిరంలో కూడా మనం వర్ధిల్లాలి. భక్తుడైన దావీదు ఏమంటాడు తెలుసా? నేను అయా నీ మందిరంలో పచ్చని ఒలీవల చెట్లాగా నేను వర్ధిల్లాలి. నేను నీ మందిరంలో పచ్చని ఒలీవల చెట్లాగా ఫలించాలయా అంటాడు. దేవుని స్తోత్రం. మందిరానికి కలర్ వేయడానికి కారణం అదే. దేవుని స్తోత్రం. పచ్చగా ఉండాలి. మీరు అందరూ ఆమేనండి. పచ్చదనం చూస్తే మనిషి కళ్ళకి ఒక సంతోషం కలిగింది. అవునా కాదు? దేవుని స్తోత్రం. దేవుని మందిరంలో పచ్చని ఒలీవల చెట్లలాగా మనం వర్ధిల్లాలంట. దేవుని స్తోత్రం. మరో చోటను చూసుకుంటే ఆ యొక్క ఒక మాట త్వరగా ముగించేబడుతుంది. త్వరగా చూసుకోండి, సమయం తక్కువగా ఉంది. 2 సమూయేలు 5:10 చదవండి త్వరగా. 2 సమూయేలు 5:10. ఓ థ్యాంక్ యూ జీసస్. 2 సమూయేలు దావీదు అంతకంతకు వర్ధిల్లును. దేవుని స్తోత్రం. సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను గనుక. దేవునికి స్తోత్రం. సైన్యములకు అధిపతి దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు కాబట్టి భక్తుడైన దావీదు అంతకంతకు వర్ధిల్లాడంట. దేవునికి స్తోత్రం. ఒక మాట చెప్తాం, మనం అంతకంతకి చెడిపోతామా వర్ధిల్లుతామా? ఎవరిడే కానీ నా పరిస్థితి ఎంతేనండి. నేను ఎదగనండి, ఇంకా నేను అభివృద్ధి చెందనండి, నేను అయిపోతానండి, నేను అంతే ఎప్పుడు నేను మరుగుజ్జోల్లాగా ఉంటానండి అనకూడదు. నువ్వు ఆమేనండి. అర్థమైందమ్మా? ఎప్పుడు మాకు ఈ జబ్బులు ఇంటే, ఎప్పుడు మాకు ఈ సమస్యలు ఇంటే, మా ఇబ్బందులు ఇంటే అని నువ్వు అనకూడదు. దేవుని స్తోత్రం. అర్థమైందమ్మా? జబ్బు యేసు నామములో ఎగిరిపోద్ది. ఆమేనా? ఎందుకంటే యేసయ్య మన కోసం రక్తం కార్చాడు. తెలుసా నీకు అవශ්యం? ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని వాక్యం. దేవుని స్తోత్రం. ఆయన పొందిన దెబ్బల చేత. ఎందుకు యేసయ్య దెబ్బలు తిన్నాడు తెలుసా అమ్మ? తెలుసా? మన కొరకే యేసయ్య దెబ్బలు తిన్నాడు. మనకు స్వస్థత రావడం కోసం, మన వ్యాధులు పోగొట్టడం కోసమే దెబ్బలు తిన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసుకుంటే దావీదుకి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి అంతకంతకు వర్ధిల్లాడే కానీ చెడిపోలేదు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైన మనము, యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనము అంతకంతకి వర్ధిల్లుతామే కానీ చెడిపోము. ఆమేన్. ఒకవేళ మనల్ని ఎవరైనా చెడగొట్టాలని చూశారనుకోండి, మొర్దికై ఎలా అయితే వాడు గొయ్యి వాడు ఉరికంపం వాడే మొర్దికైనా ఆమాన. మొర్దికైని ఉరేయించడానికి ఆమాన ఎలాగైతే ఉరికొయ్యే పెట్టాడు అక్కడ, అలాగేమైందంటే హామాను తంత్రాలన్నీ లయమైపోతాయి. ఆమేనండి. మనకు విరోధంగా ఉన్న హామాను తంత్రాలు యేసు నామములో లయమవును గాక. మనకు విరోధంగా ఉన్న అపవాద తంత్రాలు యేసు నామములో లయమవును గాక. మనకు విరోధంగా ఉన్న అయితే పేరు కుట్ర యేసు నామములో నిర్వీర్యమవును గాక. దేవునికి స్తోత్రం.
అంతకంతకి వర్ధిల్లుతామే కానీ మనం చెడిపోము. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరైనా మనల్ని చెడగొట్టాలని ప్లాన్ చేస్తే వాళ్ళే చెడిపోతారు. దేవునికి స్తోత్రం. ఆకాశం మీద ఉమ్మూర్తి ఏమైంది? ట్రై చేస్తారా? ఇంకా ట్రై చేయకుండా బయటికి వెళ్ళాలి ట్రై చేయ. ఆకాశం మీద యేసయ్య ఆకాశం లాంటి ఆమెనండి. ఆయన పిల్లలమైన మనం కూడా అంతే. దేవునికి స్తోత్రం. మనల్ని ఎవరైనా చెడగొట్టాలని ఏదైనా కుట్ర ప్రయత్నం యొక్క కుట్రలో కుతంత్రాలు చేస్తే దేవుడు ఊరుకోడు. దేవునికి స్తోత్రం. దేవుడు, ఎందుకంటే మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. దేవుడు మన పక్షాన ఉండగా మనకి విరోధి ఎవడు? దేవునికి స్తోత్రం. నేను పూర్వం నుంచి కూడా దేవుని కృప నా మీద ఉంది. ఇప్పుడు కాదు, ఇప్పుడు ఉండటం కాదు. కానీ ఎందుకు ఉంది దేవుని కృప నా మీద అంటే ఇందుకోసం ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకోసం ఉంది? ఈ సమయంలో ఆయన బిడ్డలైన వారికి, ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలందరికీ ఆయన మాటలు చెప్పాలి కాబట్టి దేవుడు నన్ను చిన్నప్పటి నుంచి కూడా కంటికి రెప్పలా కాపాడితే ఇలా పట్టుకుని తీసుకొచ్చాడు. ఓసారి అరకాలలో మునిగిపోయి చచ్చిపోయాను అక్కడ సావనీలో. దేవునికి స్తోత్రం. ఏనన్నా జాగ్రత్తగానండి. ఒకసారి ఏమో రెడ్డి గారి నూతులో మునిగిపోయాను అక్కడ సావనీలో. దేవునికి స్తోత్రం. ఒకసారి వాళ్ళు ఎవరో పోలీసులు కారు వెళ్తుంటే వాళ్ళు తప్పించిపోయి ఆ యొక్క డ్రైనేజ్ దెమ్మను కొడితే బండి నుజ్జు అయిపోయింది అక్కడ సావనీలో. దేవునికి స్తోత్రం. ఒకసారి అక్కంపేటలో ఎక్కడ దొంగలు చేస్తే దొంగలు కర్రతో దొంగలు ఎవరికి ఒక పెద్ద బడుతో ఇక్కడ కొడితే ఇక్కడ 10 మంది రక్తంతో వచ్చేసింది. కానీ అక్కడ దేవుడు సావనీలా. దేవుని స్తోత్రం. ఎందుకంటే దేవుడు నన్ను కాపాడుతానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఒకడు ఏం చేశాడంటే పలానా అతను నేను బండేసుకుని వస్తాం ఆయన గుద్దేయండి జీవితో నేను తప్పించుకుంటాను ప్లాన్ ఇచ్చాడు. నా బండి మిస్ అయిపోయింది. ఆడే గుద్దేశాడు. ఎవడైతే ప్లాన్ ఇచ్చాడో ప్లాన్ ఇచ్చినోడు గుద్దేశారు. దేవునికి స్తోత్రం. అర్థమైంది నేను చెప్పింది? అంటే నీకు విరోధంగా ఎవరన్నా కుట్రలు చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళ తవ్వుకున్న గోతులో వాళ్ళే పడతారు. దేవునికి స్తోత్రం. నువ్వు భయపడక్కర్లా. అర్థమైంది నేను చెప్తుంది? ప్రభా శత్రువులు ఎక్కువైపోతున్నారు ఏంటైనా నువ్వు భయపడక్కర్లా. దేవునికి స్తోత్రం. మనకి మిత్రుడిగా ఉంటే వాళ్ళు దీవించబడతారు, మనకు శత్రువులుగా ఉంటే వాళ్ళు నష్టపోతారు. ఎవరైనా సరే గుర్తుంచుకోండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను మొన్న మన తమ్ముడు రాజ్ కుమార్తో మాట చెప్పాను. అయ్యగారు మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నానండి ఎక్కువగా, ఎందుకో నాకు మనసులో ప్రేరేపణ అండి అయ్యగారు అని చెప్తే నేనన్నాను, నానా నాకు ఆల్రెడీ దేవుడు ఇచ్చిన వాగ్దానం ఉంది. నిన్ను దీవించేవాడు దీవించబడతాడు, నిన్ను చెప్పించేవాడు చెప్పించబడతారు. నీకు తెలియకుండానే ఆశీర్వాదం నీకు వచ్చేస్తుంది నాన్న అని చెప్పాను. దేవుని స్తోత్రం. నువ్వు నన్ను దీవిస్తున్నావు కాబట్టి ప్రార్థన చేసి దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. అయ్యా మా సేవకుడికి సమృద్ధిని దయచేయలేనా అని తెలిసి తెలియక మీరు అడుగుతుంటారు. సమృద్ధి ఎవరికి వస్తుందంటే నీకే వస్తుంది రివర్స్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా మా సేవకుడికి ఆరోగ్యం దయచేయండి, ఆయుష్యం దయచేయండి, ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడనని మీరు అడిగితే తెలియకుండానే దేవుడు నిన్ను కాపాడతారు. దేవుని స్తోత్రం. ఒకవేళ ఎవరైనా మంత్రగాళ్ళు ప్రభా ఆ పాస్టర్ గారు చెడిపోవాలి, పాడైపోవాలి, నాశనం ఏమంటారు మంత్రగాళ్ళు దురాత్మలతో ఆ పాస్టర్ పాడైపోవాలి, చెడిపోవాలి, అలాగే ఎలాగా అని చెప్పి దురాత్మలతో చెప్పారనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? ఆ దూషించేవాడిని నేను చూడకపోవచ్చు కానీ దేవుడు చూస్తుంటాడు. రే ఎవరిని దూషిస్తున్నావురా నువ్వు? దేవుని స్తోత్రం. ఇశ్రాయేలీయుల్ని శపించమని ఒక అతను తీసుకొచ్చాడు. బాలాకు రాజు వెళ్ళి బిలాముని తీసుకొచ్చాడు. అంతే కదమ్మా, బిలాముని తీసుకొచ్చాడు ఇశ్రాయేలీయుల్ని శపించమని. దేవుడు ఏమన్నాడు తెలుసా? బిలాము ఎవరో? బిలాము కూడా ప్రవక్త, దేవుని సేవకుడు. అతను శపించమని తీసుకొస్తే అప్పుడు దేవుడు ఏమంటాడంటే, బిలాము వాళ్ళు ఆశీర్వదించబడిన వాళ్ళని శపించకూడదు నువ్వు అని దేవుడు చెప్తాడు. దేవుని స్తోత్రం. వాళ్ళని శపించకూడదు, వాళ్ళని దీవించి వాళ్ళు దీవించబడతారు, వాళ్ళు శపించేవాడు శపించబడతారు. వాళ్ళు ఆశీర్వదించబడిన జనము. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు రక్తంలో కడగబడిన మనం అందరం కూడా ఆశీర్వదించబడిన జనము. ఆమేనా? అర్థమవుతుందా? నిన్ను ఎవరన్నా ఒకవేళ శపించినా దేవునికి స్తోత్రం. తెలిసి తెలియక ఎవరన్నా నిన్ను శపించినా సరే దేవుడు ఊరుకోడు. దేవునికి స్తోత్రం. అసలు భయపడవలసిన పని ఏమి లేదు, ఎందుకంటే మన తల మీద యేసు రక్తం ఉంది. ఆమేనానండి? ఈ అందరి మీద యేసు రక్త ప్రోక్షణ సరుగునుగా, యేసు నామములో యేసు రక్త ప్రోక్షణ సరుగునుగా. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం 26వ వచనం చదువుకుంటే అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 25వ వచనం. అదేనా
ఇది ఒక్క నిమిషం వద్దులేమ్మా, ఆల్రెడీ చెప్పుకున్నాం గతంలో. దేవునికి స్తోత్రం. ఒక చోటకి అపోస్తలుడైన పౌలు గారు కొంతమంది ప్రాంతానికి వెళ్ళినప్పుడు, ఆ ప్రాంతంలో కొంతమంది అంతా కూడా విగ్రహారాధనతో నిండిపోయి ఉన్నప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఆకాశమును భూమిని సృజించిన వానికే, సమస్తమును కలగజేయని వానికే నమస్కారం చేయండి అంటాడు. దేవునికి స్తోత్రం. సమస్తాన్ని కలగజేసిన వాడు ఆయన. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? నీవు నేను నీళ్ల మీద నడవాలనుకో ఏం కావాలి? బుర్రెట్టు ఏం కావాలి? పడవలో నడుపుతారు ఎవరన్నా? కూర్చుంటారా? నీవు నేను నీళ్ల మీద నడవాలంటే ఏం కావాలి? వంతెన కావాలి. దేవునికి స్తోత్రం. అవునా కాదా? కానీ ఏసైకి వంతెన అక్కర్లే. ఏసైకి దేవుని స్తోత్రం. అర్థమైంది? దేవుని స్తోత్రం. ఆయన అవసరమైతే నీళ్ళ మీద నడుపుతాడు, అవసరమైతే గాలి మీద నడుపుతాడు, అవసరమైతే ఉరికంకిల మీద కూడా నడుస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి ఓ చర్చి పక్కన, జాగ్రత్తగానండి ఈ మాట చెప్పి నేను ముగిచ్చేస్తా, చర్చి పక్కన ఒక ఎకరం పొలం ఉందంట, వరిసేను. ఆవిడ అన్యురాలు ఎవరికైనా ఆ పొలం బేరం పెట్టింది, అమ్ముతానంది. అంతలోకి పాస్టర్ గారు మన చర్చికి బంద్ చేస్తుంది కదా అని, అమ్మాయి ఎంతకిస్తారు అని అడిగాడు. అంతే అడిగితే అన్నంట, పాస్టర్ గారు ఎవరికైనా ఇస్తాను కానీ, ఎవరికైనా అమ్ముతాను కానీ మీకు మాత్రం నేను అమ్మనండి అన్నంట. దేవునికి స్తోత్రం. మీకు మాత్రం నేను అమ్మనండి అన్నంట. ఏ లేక ప్రార్థన చేస్తున్నారు, చర్చి సరిపోవట్లేదు, పక్క పొలం ఏదో అమ్ముతానంటుంది, కానీ నాకు అమ్మనంటుంది. అయ్యా కొంచెం చూడండి అయినా ప్రభు సహాయం చేయనైనా. మొత్తానికి సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు, పాస్టర్ గారు సంఘం అంతా. దేవునికి స్తోత్రం. ఒక మధ్యరాత్రి కాల సమయంలో ఎప్పుడో పొద్దుబూకాక గేదెలు అయినా వరిసేను మీదకి కంకిల మీద ఉంది కదా అని ఆ యొక్క సేను గట్ట తింటున్నాం, గేదెలు గట్ట అని వెళ్ళి చూద్దామని వెళ్తే చీకటి పడుతుంది. అప్పుడే సాయంకాలం, అప్పుడు సాయంకాలం అనుకుంటా బహుశా. చీకటి పడతా ఉంది, పొద్దు కొంచెం కనపడుతుంది. ఒక వ్యక్తి తెల్లటి వస్త్రాలు వేసుకుని వరికంకిల మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుని స్తోత్రం. ఎవరు పోయా నువ్వు ఆగో ఎవరు నువ్వు అంటుందండి. ఆయన ఎక్కడ నడుస్తున్నాడు? వరి పొలంలో నడవట్లా, వరి కంకిల మీద నడుస్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎవరు పోయా అంటుంటే ఆయన నడుస్తా ఆయన తల మెడ దాకుందంట. ఆయన తల వెంటుకు. దేవుని స్తోత్రం. ఆయన నడుస్తా ఒక్కసారి ఇలాగ తిరిగాడంట అమ్మాయికి. దేవుని స్తోత్రం. తిరిగేసరికి యేసు బాబు నువ్వు అన్నాడు ఒకసారి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు ఎలా ఉంటారు అందరు తెలిసి అన్నిలు కూడా అని దెబ్బకు భయవేసి ఈవిడ ఒక్కసారి అరిచేసరికి ఆయన అదృశ్యమైపోయాడు. దేవుని స్తోత్రం. వెంటనే వచ్చి పాస్టర్ గారి కాళ్ళనే పడిపోయిందంట. బాబు డబ్బులొద్దు, ఏమొద్దు బాబు, ఊరికి నేను చెప్తాను బాబు, పొలం తీసేసుకోండి అంటున్నాడు. దేవుని స్తోత్రం. ఊరికి నేను చెప్తాను, అసలు ఏమవుద్దు అని అంటున్నాడు. అప్పుడు అన్నారంటే పాస్టర్ గారు, అమ్మ ఊరకనే వద్దమ్మా, మేము ఊరకనే తీసుకోకూడదని ఆ మార్కెట్ రేట్ మీద ఇంకో 10,000 ఎక్స్ట్రా ఇచ్చుకున్నారంట ఆ పొలాన్ని. దేవుని స్తోత్రం. అవసరమైతే యేసయ్య మన కోసం ఎక్కడైనా నడుస్తాడు, మన కోసం ఏదైనా చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. తన మాటతో పాడదామని నీటిపై నడిచిన వాడతను శాసించిన వాడు యేసయ్య. ఆమేన్. నీటిపై ఎలా నడిచాడు ఆయన? టీవీ అంటే నడిచాడు. దేవుని స్తోత్రం. నడిచాగా నడిచే ఒక జంతువును చూపించండి.
సింహం దాన్ని నడక చూస్తే అసలు మామూలుగా ఉండదు. దాని చూపు కూడా ఇలాగా ఉంటుంది. కంగారు పడుతుంది. నిదానంగా చక్కగా నిదానంగా దజ్జాగా నడుచుకుంటుంది. దాని నడక ఎంత టీవీగా ఉంటుందో దేవుని స్తోత్రం. రాజస్వం దాని నడక దేవుని స్తోత్రం. రకరకాల నడకలు ఉన్నాయి భూమి మీద దేవుని స్తోత్రం. అర్థమవుతుందా? నీటిపై టీవీగా నడిచిన వాడు యేసుక్రీస్తు ప్రభు దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా నేను చెప్పింది? అర్థమవుతుందా? యేసుతో టీవీగాను పోదమా యుద్ధనాదము అడ్డుగా వచ్చి వైరు గెల్వను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన కోసం ఎవరితో అయినా మాట్లాడతాడు యేసయ్య. ఆమేన్. తెలుసా నీకు అవసరం? ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు నేను ముగించేద్దాం అనుకున్నాను. దేవుని ఆత్మ నేను నడిపిస్తున్నాను ఇంకా ముగిస్తానంటే అన్నాడు. దేవుని స్తోత్రం. ఒక్క ఉపమానం చెప్తాను, చెప్పనవద్దా? ఎందుకంటే చాలా మనకు బలారాన్ని చాలా ప్రాసెస్ ఉంది ముందు, అందుకే ముగించేద్దాం అనుకుంటున్నాను. సుమారుగా 27-28 సంవత్సరాల క్రితం, సుమారు 30 సంవత్సరాలు అయిపోద్ది. 30 సంవత్సరాల క్రితం గుంటూరు చిలకలూరుపేటలో ఒక పెళ్లి బస్సుని దొంగలు తగలబెట్టేశారు. పెళ్లి డ్రైవర్ బాబా నన్ను వదిలేయండి బాబా అని దొంగల్ని వేడుకుంటుంటే ఒకే వీడి సాక్ష్యం చెప్తాడేమని వాడిని కూడా ఎత్తి పట్టుకుని మంటల్లో చేసేసారు. అందరు చచ్చిపోయారు, కాలిపోయారు. ఇది జరిగిన కొద్ది రోజులకి ఆ దొంగలు దొరికారు. వాళ్ళు ఎందుకు కాల్ చేశారు పెళ్లి బస్సుని? బంగారం మలుచుకోవడానికి, దొంగతనానికి. దొరికితే వాళ్ళకి ఏం జరిగిందంటే వాళ్ళకి ఉరిశిక్ష పడింది. జాగ్రత్తగానండి. వాళ్ళు అప్పుడు దాకా ఎవరంటే వాళ్ళ అన్యులు, వాళ్ళకి యేసు ప్రభు గురించి ఏమీ తెలియదు. కానీ రాజమండ్రి సెంట్రల్ జైల్లోకి వచ్చాక ఎవరో యేసు ప్రభు గురించి చెప్పారంట వాళ్ళకి. దేవుని స్తోత్రం. యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించారు, మారు మనసు పొందారు, నమ్మారు ప్రభుని. దేవుని స్తోత్రం. ఉరి శిక్ష పడ్డ ఖైదీకి ఆఖరి కోరిక అడుగుతారు. అదే కోరిక అయినా సరే తీరుతారు. అది చట్ట రూల్. అది ఆడ ఏదైనా ఆహారం తింటానంటే ఆహారం తీసుకొస్తారు. ఆఖరి కోరిక అడుగుతారు. ఎప్పుడు అడుగుతారు? ఉరి శిక్ష పడ్డాక తెల్లవారుజామున ఉరాణంగా, అంటే సూర్యుడు ఉదయించక ముందే వీళ్ళ జీవితం అస్తమించిపోవాలి. అది ఆ లెక్క. సూర్యుడు ఉదయించక ముందే వీళ్ళ జీవితం అక్కడితో. అందుకే తెల్లవారుజామున ఊరేస్తారు. ఆఖరి కోరిక ఏమిటి అని మాపులు అడిగితే మేము తెలిసి తెలియక అనేక మందిని చంపేసాము దొంగతనం కోసం. కానీ జైల్లోకి వచ్చాక యేసు ప్రభుని సొంత రక్షకునిగా మేము అంగీకరించాము. యేసయ్యను మేము తెలుసుకున్నాము. మేము చనిపోతున్నందుకు మాకు బాధ లేదు, కానీ మేము చనిపోయిన తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్ళాలి అని చెప్పారండి. దేవుని స్తోత్రం. ఆఖరి కోరిక ఏంటంటే మాకు బాప్టిజం ఇవ్వండి అని చెప్పారండి. దేవుని స్తోత్రం. వాళ్ళు అడిగిన ఆఖరి కోరిక బాప్టిజం ఇవ్వండి అంటే మాపులో పాస్టర్ గారిని పిలిపించి, అక్కడ ఒక పాస్టర్ గారు వస్తారు వాక్యం చెప్పడానికి. థామస్ గారు అని ఒక ఆయన వస్తారు రాజమండ్రి. మన థామస్ గారు కాదు, ఇంకొక ఆయన. దేవుని స్తోత్రం. ఆయన కూడా మంచి గొప్ప దైవజనుడు. దేవుని స్తోత్రం. ఆయన్ని పిలిపించి ప్రార్థన చేయించి బాప్టిజం ఇచ్చేసారు వీళ్ళకి. అక్కడ సుప్రీంకోర్టు జడ్జి గారికి నిద్రాడతలేదండి. దేవుని స్తోత్రం. దేవుని స్తోత్రం. ఆయనకి మనసులో ఓకే ప్రేరేపణ వచ్చేస్తుందంట. నా చేతిలో పనే కదా, వీళ్ళు ఎలాగో తెలిసి తెలియక అనేక మందిని చంపేశారు, వీళ్ళని కూడా చంపేయడం దేనికి? వీళ్ళకి ఏదైనా యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తే బాగుంటుంది, అంటే జీవితం అంతా జైల్లో ఉండేటట్టుగా అని అనిపించి టెన్షన్ వచ్చేస్తుంది ఆయనకి. నిద్రాడతలా సుప్రీంకోర్టు జడ్జి గారికి. దేవుని స్తోత్రం. యథార్థంగా జరిగింది, ఇది కథ కాదు ఇది. దేవుని స్తోత్రం. అందరూ చెప్పింది కూడా కంకిల మీద యేసయ్య నడుస్తుంది, అది కూడా ఒరిజినల్ గా జరిగింది. దేవుని స్తోత్రం. నిద్ర పడతల ఆయనకి. రాజమండ్రి ఆ జైలుకి సంబంధించి ఏదో నెంబర్లు కొడుతుంటే నెంబర్లు కలవట్లేదంట. ఆ సూపరింటెండెంట్ నెంబర్లు కలవట్లేదంటే ఈయన టెన్షన్ వచ్చేస్తుంది. ఎవరికి టెన్షను? చచ్చిపోయే కయ్యలేమో నిమ్మలంగానే ఉన్నారు ప్రశాంతంగా. టెన్షన్ ఎవరికి వస్తుందండి? జడ్జి గారికి టెన్షన్ పెట్టుకుంది. దేవుని స్తోత్రం. చివరికి చాలా ట్రై చేస్తే చివరికి ఎప్పుడుకో తెల్లవారుజామున ఎప్పుడుకో రాజమండ్రి ఎవరో కమిషనర్ గారి నెంబర్ ఒకటి దొరికిందంట. వెంటనే ఆయనకి మెసేజ్ పెట్టి ఇలా ఉరిశిక్ష నేను రద్దు చేస్తున్నాను, ఎన్ఎంఆర్ యొక్క ప్యాక్స్లో లెటర్ పంపిస్తాను, మీరు ఈ లోపు వెళ్ళి అక్కడ ఆపు చేయండి అని నేను చెప్పానని చెప్పండి. వెంటనే ఆయన వెళ్ళి అక్కడికి వెళ్ళి జైలు దగ్గరికి వెళ్ళి ఆ ఉరిశిక్ష ఆపేశారు. దేవుని స్తోత్రం. ఇప్పటికీ ఆ ఖైదీలు ఏటికి సజీవులుగా ఉన్నారు. దేవుని స్తోత్రం. నేను అక్కడికి వరకు ఆ వ్యాపారాలు ఉన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు అక్కడ కూడా కలిశారు, అక్కడ కూడా వాళ్ళ సాక్ష్యం చెప్పారు నాకు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే జైల్లో దేవుని పని చేస్తున్నారు. దేవుని స్తోత్రం. ఒక ముగ్గురులో ఒక ఆయన పేరు పౌలు, ఒక ఆయన పేరు, వాళ్ళ పేర్లు పూర్తిగా నాకు గుర్తుకు లేవు, కానీ అక్కడికి వచ్చాక పెట్టుకున్న పేర్లు అయ్యి పాత పేర్లు అయ్యే ఉండుంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుని పని చేస్తున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా.
బంధించబడిన వారిని యేసయ్య ఏం చేస్తాడు? విడిపించి వర్ధల చేస్తాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ప్రతి బంధకాల నుంచి నిన్ను యేసయ్య విడిపిస్తాడు. ఆమేనండి. అంతేకాకుండా నా దేవుడు నిన్ను వర్ధల చేస్తాడు. ఆమేనండి. దేవుడి కొద్ది వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా నాతో మాట్లాడాలయ్యా, వందనాలు అయ్యా. ప్రతి బంధకాల నుంచి అయ్యా నన్ను విడిపించే దేవుడు ఇదిగో నా యేసయ్యా. ప్రతి బంధకాల నుంచి నిన్ను విడిపించే దేవుడు ఇదిగో, నిన్ను విడిపించే దేవుడు ఆయన. నిన్ను విడిపిస్తాడు ఆయన. ప్రతి బలహీనత నుంచి నిన్ను విడిపిస్తాడు. ప్రతి బంధకాల నుంచి నిన్ను విడిపిస్తాడు. ఇదిగో ఏ బలహీనతలో నీవు ఉన్నావో, ఏ బంధకాల్లో నీవు ఉన్నావో, ఏ ఇబ్బందుల్లో నీవు ఉన్నావో, నా యేసయ్య నిన్ను విడిపిస్తాడు. విడిపించు. నా దేవుడు నిన్ను వర్ధల చేస్తాడు. భయపడద్దు, దిగులు పడద్దు, నిబ్బరం కలిగి ధైర్యంగా తండ్రి నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు వందనాలయ్యా. యేసయ్యా నీకు స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలయ్యా. ప్రభువా నీకు వందనాలయ్యా. ఎంత మంచి దేవుడు మంది. ఇదిగో యెహోవా బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధల చేయవాడు ఆయనే. యేసయ్యా ప్రతి బంధకాల నుంచి విడిపిస్తావయ్యా. ప్రతి బలహీనత నుంచి విడిపిస్తావయ్యా. అందరూ యేసయ్యా, యేసయ్యా ప్రతి బంధకాల నుంచి నన్ను విడిపించండి, నన్ను వర్ధల చేయండి. ఇదిగో నా దేవుడు నీ గర్భఫల విషయంలో, ఇదిగో నీ చేతి పనుల విషయంలో నిన్ను వర్ధల చేస్తాడు. నీ గర్భఫల విషయంలో నిన్ను వర్ధల చేస్తాడు. నీ భూమి పంట విషయంలో నిన్ను వర్ధల చేస్తాడు. నీ పశువుల విషయంలో నిన్ను వర్ధల చేస్తాడు. ప్రభువా నీకు వందనాలయ్యా. ఇదిగో యోసేపు బంధించబడిన యోసేపుని విడిపించి వర్ధల చేశాడు దేవుడు. ఇదిగో దావీదుకు తోడైంది అంతకంతకి దావీదుని వర్ధల చేసిన దేవుడు ఈ పగడకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. మనల్ని దేవుడు వర్ధల చేస్తానంటున్నాడు. భయపడద్దు, దిగులు పడద్దు. ప్రభు సన్నిధిలో ప్రభువా నీకు వందనాలయ్యా. ప్రభువా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మమ్మల్ని వర్ధల చేసే దేవుడు నాయన. అయ్యా మాకు సహాయం చేసే దేవుడు నాయన. అయ్యా మాకు కృప చూపించే దేవుడు అయ్యా అని ప్రార్థన చేసుకుందాం.